అందరికీ నమస్కారం. నా పేరు గాద నర్సిరెడ్డి, మోరంపల్లి బంజారా, ఊరగంపాడు మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఈ కరెంటు గురించి చిన్న సందేహం చెబుదామని నాకు ఒక ఆలోచన ఉంది. అదేంటంటే, మనకి 10-15 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ పాల్వంచలో కరెంటు తయారవుద్ది. ఆ కరెంటు కనపడకుండా 3 తీగలు పోయిన లెక్కన 3 తీగలు వస్తూనే ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి మోరంపల్లి బంజారాలో సబ్స్టేషన్, అక్కడి నుంచి కొంతలకి వెళ్తే ఊరగంపాడులో సబ్స్టేషన్. ఆ సబ్స్టేషన్లలో కరెంటు అలా మాకు రైతులకు కానీ ఇళ్లలోకి కానీ కరెంటు సప్లై అవుతుంది. ఆ కరెంటు అనేక మెరుపులు వచ్చినా, వర్షాలు పడ్డా, గాడుపులు వచ్చినా, ఏ రకంగా ఉన్నా కరెంటు ట్రిప్ అవ్వకుండా కరెంటు సప్లై అవుతుంది. అప్పుడు చాలా హార్డ్గా వర్క్ చేస్తారు కరెంటు వాళ్ళు. ఎట్లంటే, వర్షాలు పడుతున్నా కానీ కరెంటు పోగానే ఎక్కడ పోయిందనేది వాళ్ళకి అర్థం కాదు. మనము కరెంటు రాలేదేంటి, కరెంటు పోయిందేంటి అనుకుంటాం. ఇక్కడ నుంచి బంజారా సబ్స్టేషన్ నుంచి అంజనాపురం నుంచి పినపాక నుంచి బుడ్డగూడెం నుంచి అట్లా సోంపల్లి నుంచి నగరం ఒడ్డుకి కరెంటు లైన్లు ఉంటాయి. ఆ లైన్ల కింద రైతులు పెంచుకునేది జామాయిలు, సుబాబులు, పామాయిలు ఇలాంటి చేలు వేస్తారు. అవి పెరిగి ఆ కరెంటు లైన్లకే అడ్డొస్తాయి. అడ్డొచ్చినప్పుడు కరెంటు ట్రిప్ అవుతుంది. ఆ శాలల్లో నరుగుతుంటే కరెంటు వాళ్ళని గొడవ చేస్తారు రైతులు. ఈ రైతులు నరకనీయపోతే కరెంటు సప్లై కాదు. ఆ ప్రాబ్లాన్ని కరెంటు వాళ్ళు ఎదుర్కొంటున్నారు. నిన్నగాక మొన్న ఆదివారం రోజున మోరంపల్లి బంజర్లో 4 ట్రాన్స్ఫారాలు ఫెయిల్ అయినాయి. ఆ ట్రాన్స్ఫారాలు 4 ఫెయిల్ అయిన కొద్ది నిమిషాలలో కొంతమంది కస్టమర్లు ఫోన్ చేశారు, ప్రజలు ఫోన్ చేశారు కరెంటు వాళ్ళకి. ఫోన్ చేస్తే వాళ్ళు పాపం బయలుదేరి సిద్ధంగా కరెంటు చూడటానికి బయలుదేరేలోగా వర్షం స్టార్ట్ అయింది. అతి పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షం స్టార్ట్ అయ్యి వర్షం వెలిచేలోగా కరెంటు వాళ్ళు వచ్చారు. కరెంటు వాళ్ళు వచ్చి ఆ నైట్ టైము 1 గంట అయింది. ఆ కరెంటుని సరి చేసే వరకు 4 ట్రాన్స్ఫారాలు సరి చేసి కరెంట్ ఇచ్చే వరకు తెల్లవారుజామున 2-3 అయింది. అంటే ఒక కరెంటు వాళ్ళ కష్టాన్ని నేను ఒకసారి మీకు ప్రజలందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. వాళ్ళ కష్టం ఏంటి, వాళ్ళ బాధ ఏంటి అనేది. ఏ ఉద్యోగస్తులైనా సరే ఆఫీసులలో చేస్తారో వాళ్ళకి ఒక రూములు ఉంటాయి, వాళ్ళకి ఏసీలు ఉంటాయి, వాళ్ళకి అన్ని రకాలుగా ఉంటాయి. కానీ ఒక కరెంటు వాళ్ళకి మాత్రం ఏ ఆఫీసు ఉండదు, ఏ రూము ఉండదు, ఏ ఏసీ ఉండదు. ఆఖరికి వాళ్ళు మనకి సప్లై చేసే కరెంటు ఫ్యాన్ కూడా వాడుకోవడానికి వాళ్ళు నోచుకోరు.